గత రెండేళ్లుగా చెట్ల పొదల్లో నిరాధరణ గురై అజ్ఞాతంగా మగ్గుతున్నటువంటి జాతీయ నాయకుల విగ్రహాలకు ఎటకెలకు మోక్షం లభించింది. ఇటీవల ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఆ విషయాన్ని ప్రసారం చేసి చర్చాంశంగా మార్చడంతో ప్రజాప్రతినిధులు ఆ విషయంపై దృష్టి సారించారు. తాడేపల్లిగూడెంలో గత 2 సంవత్సరాలుగా చెట్ల పొదల్లో జాతీయ నాయకుల విగ్రహాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దుమ్ము కొట్టుకుపోయి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రైమ్ 9 కథనంతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి వెళ్లింది. ఇక వెంటనే ఆ విగ్రహాలను భద్రపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో క్రేన్ ద్వారా విగ్రహాలను అక్కడి నుంచి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో గత 2 సంవత్సరాలుగా చెట్ల పొదల్లో జాతీయ నాయకుల విగ్రహాలు అయితే అవమానానికి గురైందని చెప్పాలి. ఏదైతే ఈ జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయో ఎవరు పట్టించుకోకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అక్కడ మా ఒక ప్రైవేట్ స్థలంలో అలా పడి ఉండడం చూసిన కొంతమంది నాయకులు కానీ స్థానికులు కానీ మనకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్ళి మనం ఆ వార్తని ఈ రోజు ఉదయం ప్రచురించాం. అది ఏ రోజైతే ఈ రోజు ఉదయం మనతో ఏదైతే టెలికాస్ట్ అయిందో 24 గంటలు గడవక ముందే స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి వెళ్ళగా వెంటనే విగ్రహాన్ని భద్రపరిచిన ఆదేశాలను అధికారులకు యంత్రాంగానికి చెప్పడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వ స్థలం ఉంటుందో అందులో భద్రపరిచి దానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ పెట్టడం అయితే జరిగింది సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.